హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు గంగిపల్లి మహేష్ బ్లాగ్స్. స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం ఎక్కడ ఉంది, ఆలయం యొక్క వైభవాన్ని, విశిష్టతను ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయము తెలంగాణ రాష్ట్రంలోని యాదాద్రి భువనగిరి జిల్లా సమీపంలో మానపల్లి హిల్స్లో నిర్మించబడింది. సుమారు 22 ఎకరాల ప్రాంగణంలో ఈ ఆలయాన్ని నిర్మించారు. ఈ ఆలయంలో మనకు 12 అడుగుల ఎత్తైన శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహం నెలకొని ఉంది. మార్చ్ 6, 2024లో ఈ ఆలయం యొక్క ప్రాణప్రతిష్ఠ జరిగింది. ఆలయం ముందు భాగంలో మనకు స్వామివారి పాదాలు దర్శనమిస్తాయి. ఆ పాదాలను నమస్కరించి మనం ఆలయంలోనికి ప్రవేశించాలి. ఇక్కడ మనకు కింద నుండి పై వరకు మొత్తం 108 మెట్లు, దశావతార మండపాలు ఉంటాయి. ప్రతి మండపంలో ఒక అవతారం ఉంటుంది. ఇలా మెట్లన్నీ ఎక్కితే మనం గుట్టపైకి వచ్చేస్తామన్నమాట. అత్యంత వైభవోపేతంగా 108 వైష్ణవ పుణ్యక్షేత్రాల్లోని నీళ్లను, ఆ క్షేత్రాల్లో ఉన్న మట్టిని ఈ దేవాలయం గర్భాలయం కింద పెట్టి ఈ దేవాలయాన్ని నిర్మాణం చేశారు. ఈ క్షేత్రాన్ని చిన్నజీయర్ స్వామి వారి చేతుల మీదుగా అత్యంత వైభవోపేతంగా ఈ నిర్మాణాన్ని పూర్తి చేసుకున్నారు. స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి ఇక్కడ సువర్ణమూర్తిగా వెలువొందాడు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే స్వామివారి తిరువీధి ఉత్సవము అనగా మాడవీధిలో ఊరేగింపు జరుగుతుంది. ఈ హనుమాన్ మండపము 120 ఫీట్ల ఎత్తులో ఉంది. స్వామివారి ఏకశిలా విగ్రహము దాదాపు 30 ఫీట్ల హైట్ పైనే ఉంటుంది. శ్రీవారితో పాటుగా అలుమేలు మంగ, గోదాదేవి, మదన గోపాలకృష్ణ స్వామి, గరుడాల్వార్, శ్రీ రామానుజాచార్య, శ్రీ లక్ష్మీ నరసింహస్వామి, భూవరాహస్వామి, వకులమాత ఉపాలయాలు ఉన్నాయి. ఇంకా పుష్కరణి, వేదమూర్తుల విగ్రహాలు, మధ్యలో జలనారాయణమూర్తి విగ్రహం ఆకర్షణగా నిలుస్తాయి.